గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఫైర్ ఎంత ఇంపార్టెంటో ఏఐ కూడా దానికన్నా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తామని అన్నాడు. అండ్ ఏఐ స్టూడెంట్స్, డాక్టర్స్, వర్కర్స్, బిజినెస్, ట్రాన్స్పోర్ట్ ఇలా అన్ని సెక్టర్స్లో ఏఐ యూజ్ చేస్తాం. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా 94 మిలియన్ న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి ఏఐ వల్ల. అండ్ ప్రీవియస్ వీడియోలో మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ స్పెషలిస్ట్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఏఐ రీసెర్చర్ గురించి చెప్పాను. ఆ వీడియో చూశాక ఈ వీడియో చూడండి. ఏఐ జాబ్ రోల్స్లో 6th ప్లేస్లో బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ ఉన్నారు. ఇవి డేటా విజువలైజేషన్ టూల్స్ అండ్ డాష్ బోర్డ్స్ డెవలప్ చేస్తారు. డేటా ఈజ్ ఎ గోల్డ్. ఈ డిజిటల్ ఏజ్లో డేటా ఒక ఇంక్రెడిబుల్ వాల్యుబుల్ రిసోర్స్ అయింది. సో ఫస్ట్ మన డేటాని సోషల్ మీడియా నుంచి లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియా నుంచి తీసుకొని కంపెనీస్ వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. ట్రాన్స్ఫార్మింగ్ రా డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ టు హెల్ప్ బిజినెస్ మేక్ ఇన్ఫార్మ్డ్ డిసిజన్స్. అంటే రా డేటాని కలెక్ట్ చేసి ఒక డీప్ అండర్స్టాండింగ్తో యూజర్ బిహేవియర్కి నచ్చేలా యాడ్స్ చేయటం, కంపెనీస్ క్యాంపెయిన్ చేయటం, వీటన్నిటి వెనక ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ ఉంటారు. బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్ మెయిన్గా ఈ 3 కీ ఏరియాస్లో పనిచేస్తారు. ఫస్ట్, డేటా విజువలైజేషన్. పవర్ బిఐ, టేబుల్ ఏయు లాంటి టూల్స్ యూజ్ చేసి డేటాని ఇంటరాక్టివ్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్గా కన్వర్ట్ చేస్తారు. ఇవి కాంప్లెక్స్ డేటాని ఈజీగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. సెకండ్, రిపోర్టింగ్. బిజినెస్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడంలో బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ క్రిటికల్ రోల్ ప్లే చేస్తారు. ఇవి డేటాని అనలైజ్ చేసి డీప్గా అర్థం చేసుకొని రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి స్ట్రాటజిక్ డిసిజన్స్ తీసుకుంటారు. అండ్ ఫైనల్గా, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్ కీ పర్ఫార్మెన్స్ ఇండెక్టర్ అండ్ మానిటర్ చేయటంలో హెల్ప్ చేస్తారు. ఇవి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి బిజినెస్ పర్ఫార్మెన్స్ని రియల్ టైంలో ట్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ బిఐ డెవలపర్కి యావరేజ్ యాన్యువల్ శాలరీ వచ్చేసి 7 to 8 lakhs ఉంటుంది. రోబోటిక్స్ ఇంజనీర్. ఏఐ నీ జాబ్ని రీప్లేస్ చేస్తుంది. అన్ని జాబ్స్ కాదు, కొన్ని జాబ్స్. ఎలాంటి జాబ్స్ అంటే టైం సేవ్ చేసే జాబ్స్, రిస్క్ ఉండే జాబ్స్, ఒక 10 మంది చేసే జాబ్స్ ఈ ఒక్క రోబో ఈ మిషన్ చేయగలదు అనే జాబ్స్ని రీప్లేస్ అవుతాయి. సో ఇలాంటి రోబోస్ అండ్ మిషన్స్ని తయారు చేసే వాళ్ళే రోబోటిక్స్ ఇంజనీర్. రోబోటిక్స్ ఇంజనీర్ వీళ్ళు ఇంటెలిజెంట్ రోబోట్స్ని డిజైన్ చేస్తారు, డెవలప్ చేస్తారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ కేర్ అండ్ లాజిస్టిక్స్ సెక్టర్లో ఈ రోల్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కూడా. రోబోటిక్స్ ఇంజనీర్ మెయిన్గా ఈ 3 ఏరియాస్లో వర్క్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్. రోబోటిక్స్ ఇంజనీర్స్ ఇండస్ట్రియల్ రోబోట్స్ని డిజైన్ చేస్తారు టు ఆటోమేట్ రిపిటేటివ్ టాస్క్ ఇన్ ఫ్యాక్టరీస్. ఇవి ప్రొడక్షన్ స్పీడ్ని పెంచడానికి ఇంప్రూవ్ చేస్తారు. ఇవి ప్రొడక్షన్ స్పీడ్ అండ్ అక్యురసీని ఇంప్రూవ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతాయి. మెడికల్ రోబోట్స్. హెల్త్ కేర్లో రోబోటిక్స్ ఇంజనీర్స్ సర్జికల్ రోబోట్స్ అండ్ రీహాబిలిటేషన్ రోబోట్స్ని డెవలప్ చేస్తారు. ఇవి డాక్టర్స్కి ప్రీషియస్ సర్జరీస్ చేయటంలో అండ్ పేషెంట్స్కి బెటర్ రికవరీ యాడ్ చేయటంలో సహాయం చేస్తాయి. అండ్ థర్డ్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్. నాసా అండ్ ఇస్రో లాంటి ఆర్గనైజేషన్లో రోబోటిక్స్ ఇంజనీర్స్ స్పేస్ రోబోట్స్ని డిజైన్ చేస్తారు ఫర్ మిషన్స్ ఆన్ అనదర్ ప్లానెట్స్. ఇవి హార్ష్ ఎన్విరాన్మెంట్ ఆపరేట్ చేసి వాల్యుబుల్ డేటాని గ్యాదర్ చేయడంలో సహాయం చేస్తాయి. ఏఐ ప్రొడక్ట్ మేనేజర్. సిరి అండ్ గూగుల్ అసిస్టెంట్ లాంటి ఏఐ ప్రొడక్ట్స్ వెనుక ఉన్న మాస్టర్ మైండే ఏఐ ప్రొడక్ట్ మేనేజర్. ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ అంటే ఏఐ బేస్ చేసిన ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం అండ్ లాంచ్ చేయడం, దానికి ఏమేం ఫ్యూచర్స్ ఉండాలి అని టెక్ టీమ్తో కలిసి ఎలా బిల్డ్ చేయాలి అండ్ డిసిజన్ తీసుకుంటారు. అండ్ యూజర్కి ఎలా సహాయపడుతుందో అలా డిజైన్ చేయడం ఈ ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ రోల్. ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ మెయిన్గా ఈ 3 ఏరియాస్లో వర్క్ చేస్తారు. ఫస్ట్, ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ ప్రొడక్ట్ విజన్ని డిఫైన్ చేసి డెవలప్మెంట్ టీమ్కి డైరెక్షన్ ఇస్తారు. ఇవి ఏఐ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడంలో ప్రొడక్ట్స్ని యూనిక్గా ఇన్నోవేటివ్ ఫీచర్స్ని యాడ్ చేస్తారు. కస్టమర్ అనాలిటిక్స్. కస్టమర్ నీడ్స్ అండ్ బిహేవియర్ని అనాలిసిస్ చేసి ఏఐ ప్రొడక్ట్స్ మేనేజర్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు. వీళ్ళు డేటా డిరైవ్డ్ ఇన్సైట్స్ని యూజ్ చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ని ఇంప్రూవ్ చేస్తారు. ఇంటెలిజెంట్ ఆటోమేషన్. ఏఐ ప్రొడక్ట్స్ మేనేజర్ ఇంటెలిజెంట్ ఆటోమేషన్ సొల్యూషన్ని డెవలప్ చేస్తారు టు స్ట్రీమ్లైన్ బిజినెస్ ప్రాసెస్. వీళ్ళు మాన్యువల్ టాస్క్ని ఆటోమేట్ చేసి ప్రోడక్ట్ని ఎన్హాన్స్ చేస్తారు.
ఇవి చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి అండ్ హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి. ఏఐ ప్రొడక్ట్ మేనేజర్కి యావరేజ్ శాలరీ 40 lakhs ఉంటుంది. డీప్ లెర్నింగ్ ఇంజనీర్, ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్. అంటే ఎగ్జాంపుల్ కాలేజెస్లో ఆఫీస్లలో అటెండెన్స్ కోసం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ యూజ్ చేస్తారు. వీళ్ళు ముందే మన ఫేసెస్ అన్నిటిని మిషన్స్కి ట్రైన్ చేసి మనం వాటి ముందు నిలబడగానే మనల్ని ఐడెంటిఫై చేసేలా ట్రైన్ చేస్తారు. ఇదే ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ డీప్ న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేసి మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్తో ట్రైన్ చేస్తుంది. ఇది ఇమేజెస్లో ఉన్న కాంప్లెక్స్ ప్యాటర్న్స్ని గుర్తిస్తుంది అండ్ అక్యురేట్గా ఫేస్ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మెడికల్ ఇమేజెస్ నుండి డిసీజెస్ని ఐడెంటిఫై చేయడంలో కూడా అక్యురేట్గా ఉంటుంది. డీప్ లెర్నింగ్ ఇంజనీర్స్ మెయిన్గా ఈ 3 key ఏరియాస్లో పనిచేస్తారు. ఫస్ట్, ఇమేజ్ రికగ్నైజేషన్. డీప్ లెర్నింగ్ ఇంజనీర్ కాంట్రోవర్షియల్ న్యూరల్ నెట్వర్క్స్ని డెవలప్ చేస్తారు ఫర్ ఇమేజ్ అండ్ వీడియో అనాలిసిస్. ఇవి ఫేస్ రికగ్నైజేషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ లాంటి అప్లికేషన్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. టెక్స్ట్ అండ్ స్పీచ్ని అండర్స్టాండ్ చేయడంలో డీప్ లెర్నింగ్ ఇంజనీర్ రీకరెక్ట్ న్యూరల్ నెట్వర్క్స్ని అండ్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేస్తారు. ఇవి చాట్బాట్స్, లాంగ్వేజ్ ట్రాన్స్లాక్షన్స్ అండ్ స్టేట్మెంట్ అనాలిసిస్ లాంటి అప్లికేషన్స్లో యూజ్ అవుతాయి. ఆటోమేషన్ సిస్టమ్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, డ్రోన్స్ లాంటి ఆటోమేషన్ సిస్టమ్ని డీప్ లెర్నింగ్ ఇంజనీర్స్ మోడల్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ డీప్ లెర్నింగ్ ఇంజనీర్కి ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఫేషియల్ రికగ్నైజేషన్, వాయిస్ అసిస్టెంట్ లైక్ సిరి, గూగుల్, అలెక్సా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ఏఐ జాబ్ రోల్స్లో 10th రోల్ AI/ML సొల్యూషన్ ఆర్కిటెక్ట్. సో మన మొబైల్లో ఉన్న ఫేస్ లాక్ ఎలా వర్క్ అవుతుంది AI/ML వల్ల. అండ్ నెట్ఫ్లిక్స్కి ఎలా తెలుసు నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో AI/ML వల్ల. సపోజ్ నీది ఒక రీటైల్ కంపెనీ అనుకో, కస్టమర్స్కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రికమెండేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావు. ఇది AI/ML సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఇలా చేస్తాడు. ఫస్ట్, అండర్స్టాండింగ్ ద రిక్వైర్మెంట్. బిజినెస్ స్టాక్ హోల్డర్స్తో కలిసి రికమెండేషన్ సిస్టమ్ని అవసరాలు తెలుసుకుంటాడు. సెకండ్, డిజైన్ ద సొల్యూషన్. మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం యూజ్ చేసి కస్టమర్ బిహేవియర్ అనాలిసిస్ చేసి ప్రొడక్ట్స్ని రికమెండ్ చేయడానికి ఒక ఆర్కిటెక్ట్ ప్రాసెస్ చేయాలి. గైడ్ ద టీమ్. డేటా సైంటిస్ట్తో కలిసి రైట్ ఆల్గోరిథం సెలెక్ట్ చేయడం. ఇంజనీర్స్తో కలిసి సిస్టమ్ని ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంటిగ్రేట్ చేస్తారు. డెవలప్ ద మోడల్. రికమెండేషన్ ఇంజిన్ని డెవలప్ చేసి కంపెనీ వెబ్సైట్ అండ్ యాప్స్తో సీక్వెల్ వర్క్ చేయడం, ఎన్షోర్ చేయడం. ఫైనల్గా మానిటర్ అండ్ ఇంప్రూవ్. సిస్టమ్ పర్ఫార్మెన్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడం, న్యూ డేటా ఆధారంగా మోడల్స్ని అక్యురేట్ ఇంప్రూవ్ చేయడం ఈ AI/ML ఇంజనీర్ వర్క్. AI/ML ఆర్కిటెక్ట్ శాలరీ 15 to 65 lakhs ఉంటుంది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపెనీ. ఇలా AI రోల్స్ అన్నీ ఒకదానికి ఒకటి సిమిలర్గా ఉంటాయి.